ఉత్తరాఖండ్ గవర్నమెంట్, ఉత్తరాఖండ్లో ఉంది మన కంపెనీ హెడ్ ఆఫీస్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో మన యొక్క ఐఎంసి అనే పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. మన ఐఎంసి ఫౌండర్ గారు అశోక్ భాటియా గారి ఫోటో తోటి ఒక పోస్టల్ స్టాంప్ ఉంది. తర్వాత మన ఐఎంసి కంపెనీ తోటి మనకి హెడ్ ఆఫీస్ బొమ్మ వేస్తూ ఒక ఎమలప్ కవర్ ఉంది. మీకు మార్కెట్లో దొరికే ఏ యొక్క నెట్వర్క్ మార్కెట్ కంపెనీకి ఈ యొక్క చరిత్ర, ఘనమైన చరిత్ర ఏ కంపెనీకి లేదు. అది మాత్రమే మన కంపెనీకి ఉండటం జరిగిందన్నమాట. ఇది మన ఇండియన్ కంపెనీ. మన యొక్క ప్రతి ప్రొడక్ట్ మీద కూడా మేడ్ ఇన్ భారత్ అని రాసి ఉంటుంది. అది నువ్వు ఇందులో ఏ ఒక్క ప్రొడక్ట్ తీసుకున్నా కూడా మన తల్లిదండ్రులకు సేవ చేసినట్టే, మన యొక్క దేశానికి కూడా మనం సేవ చేసినట్టే. ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే సమాజ సేవలో ఇదొక భాగం, ఇదొక టైప్ ఆఫ్ సమాజ సేవ. మనకి భారతదేశానికి సేవ చేయాలంటే సైనికుడు అవ్వాలి. సైనికుడు అవుతామో మనం ఇప్పుడేమన్నా ప్రత్యేకించి అవ్వలేము. కానీ మన భారతదేశానికి ఏ విధంగా మనం హెల్ప్ చేసినా, ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం మనం కల్పించడానికి మనం వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. దానివల్ల మనం భారతదేశానికి మనం కూడా హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి మనం కూడా భారతదేశ రుణం తీర్చుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా మనం భావించుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఐఎంసి కంపెనీలో బిజినెస్ ప్లాన్ ఎలా ఉందంటే, 1001 బీవీ కనుక మనం జాయిన్ అయిన కాడి నుంచి మనం కానీ మన టీం ద్వారా కానీ 1 నెల కావచ్చు లేదా 1 సంవత్సరం కావచ్చు, మనం కానీ మన టీం కానీ కనుక 1001 బీవీ చేస్తే అది కూడా క్యుములేటివ్ ప్లాన్లో, అంటే ఫస్ట్ నెలలో ఒక 200 పాయింట్లు, నెక్స్ట్ నెలలో ఇంకొక 300 బీవీస్ ఇలా చేస్తే ఫస్ట్ నెలలో 200, నెక్స్ట్ నెలలో 300 కొంటే మనం 500 అవుతుంది. ఆ నెక్స్ట్ నెలలో ఇంకో 500 తీసుకుంటే 1001 అవుతుంది అన్నమాట. అలాగే మనం ఎన్ని నెలల్లో అయినా 1001 పాయింట్ మనం కానీ మన టీం ద్వారా కంప్లీట్ చేయొచ్చు. చేస్తే కనుక మనం 10% కమిషన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత ఈ సిస్టమ్ ప్రకారం ఈ 1001 పాయింట్ కలుపుకొని ఇంకొక 6500 అంటే టోటల్గా 7501 పాయింట్ కనుక అయితే, బీబీసీ కనుక అయితే మనం 15% కమిషన్లోకి వెళ్తాం. 15% కమిషన్లోకి వెళ్తాం. ఇది కలుపుకొని ఇంకొక 17,500 అంటే టోటల్గా 25,000 పాయింట్లు కనుక అయితే, 25,001 బీవీ కనుక అయితే 20% కమిషన్లోకి వెళ్తాం. ఇది కలుపుకొని ఇంకొక 35,000 అంటే టోటల్గా 60,000 పాయింట్లు కనుక అయితే, 60,001 పాయింట్ ఒక బీవీ కనుక అయితే 25% కమిషన్లోకి వెళ్తాం. ఇది కలుపుకొని ఇంకొక 40,000 పాయింట్లు అంటే టోటల్గా 1,01 పాయింట్ కనుక అయితే మనం బీవీ కనుక అయితే 30%లోకి వెళ్తాము. దీన్నే సూపర్ స్టార్ అంటారు. సూపర్ స్టార్ అంటాము. ఇది ఫస్ట్ ప్రమోషన్. మన కంపెనీలో టోటల్గా 10 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, 10 రకాల ప్రమోషన్లు ఉన్నాయన్నమాట. ఆ 10 రకాల ప్రమోషన్లో మనకి ఫస్ట్ ప్రమోషన్ సూపర్ స్టార్ ప్రమోషన్. ఈ సూపర్ స్టార్ అవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మన యొక్క కంపెనీ టర్నోవర్ మీద నుంచి మనకి 2% ఫండ్ వచ్చేది, ఇప్పుడు 3% ఫండ్ అయింది. 3% ఫండ్ మనకి కంపెనీ టర్నోవర్ మీద నుంచి ఇస్తారు. కేవలం ఓన్లీ సూపర్ స్టార్లు ఎంతమంది అయితే ఆ నెలలో పాల్గొన్నారో ఆ వాళ్ళకు మాత్రమే ఈ 3% షేర్ అవుతుంది, వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకు ఒక మంచి ఇన్కమ్ ఇందులో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఒక సూపర్ స్టార్ మనం చేయగలిగితే కనుక మనకి నెలకు 5,000 రూపాయలు వస్తుంది. అయితే సూపర్ స్టార్ మెయింటైన్ చేయాలి అంటే మనం 30,000 బీవీలు చేయాలి. 30,000 బీవీలు పర్సనల్ అండ్ గ్రూప్ కలిపి మొత్తం ఎలా అయినా చేయొచ్చు. పీజీబీవీ మనం చేస్తే కనుక మనకి సూపర్ స్టార్ మెయింటైన్ చేసినట్టు. అలా సూపర్ స్టార్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మనకి వాళ్ళకి గ్యాప్ కమిషన్ వస్తుంది. దాంతోపాటు మన పర్సనల్గా కొన్న పాయింట్ మీద మనకి 30% కమిషన్ వస్తుంది. దాంతోపాటు మనకి 3% ఫండ్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఫండ్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఈ 3 కూడా మనకి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే సార్, ఇలా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? సార్ ఒక ట్రీ గీసి ఒక 35. ఓకే సార్, ఇప్పుడు మన కింద ఇలా ఒక 5 మందిని మనం స్పాన్సర్ చేసాం. ఒక 5 మందిని స్పాన్సర్ చేసినప్పుడు ఈ 5 మంది కూడా ఎంతో కొంతమందిని జాయిన్ చేస్తారు కదా. ఇలాగా ఫస్ట్ అతను ఒక 4 జాయిన్ చేయించాడు, సెకండ్ అతను 2 జాయిన్ చేయించాడు, ఆ 2 కూడా ఇంకొక 2-3 జాయిన్ చేయించేసుకున్నారు. థర్డ్ అతను ఒక 6 మందిని జాయిన్ చేయించేశాడు. ఫోర్త్ అతను వచ్చేసి ఒక 10 మంది దాకా జాయిన్ చేయడం జరిగింది.
ఇతను వచ్చేసి ఒక 20 మంది దాకా జాయిన్ చేయించడం జరిగింది. ఈ టీము మొత్తం కూడా 25% కమిషన్ లో ఉంది. ఈ టీం వచ్చేసి టోటల్ గా 20% కమిషన్ లో ఉంది. ఈ టీం వచ్చేసి 15% కమిషన్ లో ఉంది. ఈ టీం వచ్చేసి 10% కమిషన్ లో ఉంది. ఈ టీం వచ్చేసి 0% కమిషన్ లో ఉంది. అంటే ఇంకా 1000 ఈ టీం కంప్లీట్ చేయలేదు. ఇలా ఉందన్నమాట టీము. మనం వచ్చేసి 30% లో ఉన్నాము. మనం కొన్న అన్ని పాయింట్ల మీద 30%, అంటే మనకి ఇప్పుడు 1000 పాయింట్లు కొన్నాం అనుకోండి, అందరూ 1000 పాయింట్లే కొన్నారనుకుంది, 300 రూపాయలు మనకి కమిషన్ వస్తుంది మన పర్సనల్ గా. అది కాకుండా వీళ్ళ మీద డైరెక్ట్ గా మనకి 30% మనకి వచ్చేస్తుంది. అంటే వీళ్ళు కూడా ఒక 1000 పాయింట్ చేశారు అనుకున్నాం, ఎందుకంటే 1000 ఒక పాయింట్ చేస్తే కదా వాళ్ళు 10% లోకి వెళ్ళేది. 1000 పాయింట్ చేశారు అనుకుందాం, వీళ్ళ మీద కూడా మనకి 300 కమిషన్ వస్తుంది. వీళ్ళు కూడా ఒక 1000 పాయింట్ చేశారు, వాళ్ళకి 10 పోయి మనకి 20 కదా. లేదు సార్, అంటే 1000 ఒక పాయింట్ కదా, 1000 పాయింట్లు సార్. ఒక పాయింట్ 3 రూపాయల వాల్యూ సార్, 3 రూపీస్ వాల్యూషన్ అనుకోండి మీరు. మనకి 2 రూపీస్ 10 పైసా నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి హెల్త్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి 2 రూపీస్ 10 పైసా నుంచి 20 పైసాలో కంప్లీట్ అవుతుంది. అదే జనరల్ ఐటమ్ వచ్చేటప్పటికి 4 రూపీస్ దాకా పడుతుంది. మనం ఆన్ అండ్ యావరేజ్ గా 3 రూపీస్ వేసుకుందాం. తర్వాత సెకండ్ వాళ్ళ మీద నుంచి మనకి 10% కమిషన్ వెళ్ళకపోగా మిగతా 200 రూపాయలు మనకు కమిషన్ వస్తుంది. ఈ 4th పర్సన్ నుంచి మనకి 15% వెళ్ళకపోగా అంటే 150 రూపాయలు వాళ్ళకి పోతే, అంటే 1000 పాయింట్లే చేశారనుకుంటున్నాను నేను. ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తాయి, 150 రూపాయలు వాపస్ వస్తుంది. అదే వీళ్ళు 4th పర్సన్ వాళ్ళు 20% లో ఉన్నారు, 1000 పాయింట్లే చేశారు, కానీ వీళ్ళ నుంచి మనకి 100 రూపాయలు కమిషన్ వస్తుంది. తర్వాత వీళ్ళు వచ్చేసి 1000 పాయింట్లే చేశారు, కానీ 25% లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి 50 రూపాయలు మనకి వీళ్ళ మీద కమిషన్ వస్తుంది. రూపాయలు వస్తుంది అన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఫండ్ వస్తుంది, మనకి కంపెనీ టర్న్ ఓవర్ మీద నుంచి ఈ విధంగా వస్తుంది. ఇందులో ఏమన్నా డౌట్ ఏముందా సార్? ఈ సిస్టమ్ లో మనం ఈ యొక్క ఐఎంసి ద్వారా మనం ఈ యొక్క సిస్టమ్ లోకి రావాలంటే మనకు కావాల్సింది మెయిన్ గా పాన్ కార్డు, బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నమాట. ఇవి మాత్రమే చాలు. ఈ యొక్క సిస్టమ్ లోకి ఎవరు కూడా ఒక పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీగా ఇందులో లాగిన్ అవ్వచ్చు అనమాట. ఫ్రీగా లాగిన్ అవ్వడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ప్రతి 100 రూపీస్ కి 20 నుంచి 30% రిటైల్ బెనిఫిట్ వస్తుంది. దీన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బిజినెస్ చేయాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల 10 మంది జాయిన్ చేయించాలేమో, ప్రొడక్ట్ అమ్మాలేమో, ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక హ్యాపీగా మీరు వాటిని పర్చేజ్ చేసేయండి. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. జస్ట్ మన అవసరం కోసము, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు, ఎలాంటి కెమికల్ లేని వస్తువులు వాడడం కోసము ఇందులో మెంబర్షిప్ తీసుకోవచ్చు అనమాట. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి ప్రతి 100 రూపాయలకి 20 రూపాయల నుంచి 30 రూపాయలు రిటైల్ బెనిఫిట్ వస్తుంది. అంతవరకే మనం చూసుకోవచ్చు. ఓకే సార్, డన్. తర్వాత ఈ సిస్టమ్ లో ఇది వచ్చేసి ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టపడాలి. ఇక్కడ దాకా రావడానికి, ఈ సూపర్ స్టార్ దాకా రావడానికి చాలా కష్టపడాల్సింది అనమాట. ఈ సూపర్ స్టార్ కాడి నుంచి మనం ముందుకెళ్తే కనుక చాలా అద్భుతంగా ఈజీగా వెళ్ళగలుగుతాం అనమాట. ఈ సూపర్ స్టార్ చాలా హార్డ్ వర్క్ తో కూడిన వ్యవహారమే. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మనమంతా కూడా, ఇండియన్స్ అంతా కూడా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కాబట్టి ఇది స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. కానీ ఇక్కడ నుంచి కొంచెం మనం ఒక సూపర్వైజర్ లాగా మనం డీల్ చేసుకోవచ్చు. ఎలా డీల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం, మనం సూపర్ స్టార్ అయ్యాం. ఇప్పుడు మన కింద టీంలో నుంచి ఒక సూపర్ స్టార్ వచ్చాడు. ఈ కంపెనీలో అన్ని ప్రమోషన్లు తీసుకోవాలి అంటే కనుక మనం 9 మందిని జాయిన్ చేయించాలి. ఆ 9 మంది ఈ విధంగా మనం స్పాన్సరింగ్ చేసాం. ఈ 9 మందికి ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ స్పాన్సరింగ్ అనమాట. ఎవరు కూడా మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కింద నుంచి ఒక్క వ్యక్తిని మనం సూపర్ స్టార్ చేసామనుకోండి, అంటే 30% తీసుకొస్తే అదే నెలలో మనం మన యొక్క పర్సనల్ అండ్ గ్రూప్ PGBV కనుక 20,000 కనుక మెయింటైన్ చేయగలిగితే మనల్ని సిల్వర్ స్టార్ అంటారు సార్. సిల్వర్ స్టార్ అంటారు. మనకి సిల్వర్ స్టార్ అవ్వడం వల్ల 33% కమిషన్లోకి వెళ్ళిపోతాము. 33% కమిషన్లోకి వెళ్ళిపోతాము. అది కాకుండా LB అండ్ ఫండ్స్ అండ్ M ఫండ్స్ అనేసి 3 కాలం ఉంటుంది.
త్రీ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఎల్బి అంటే లీడర్షిప్ బోనస్ అన్నమాట. ఇది వచ్చేసి అదే నెలలో మనకి 5% వస్తుంది. సిల్వర్ అయిన ఫస్ట్ మంత్ మనకి 5% వస్తుంది అన్నమాట. లీడర్షిప్ బోనస్ అంటే లీడర్స్ అంటే సూపర్ స్టార్ అంటే అబోవ్ వాళ్ళు అంటే 30% అంటే అబోవ్ పర్సంటేజ్ లో ఉన్న వాళ్ళంతా కూడా లీడర్స్ అన్నమాట. ఏళ్ళ మీద నుంచి మనకి మనం వచ్చేసి 33% లో ఉంటాము, వీళ్ళు వచ్చేసి 30% లో ఉంటారు కాబట్టి గ్యాప్ 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు మనకి అదనంగా వీళ్ళ యొక్క టోటల్ టీం మీద నుంచి మనకి 5% కమిషన్ ఫస్ట్ లెవెల్ నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ లెవెల్ నుంచి మనకు వస్తుంది. అదే కాకుండా ఇంకొక 2 నెలలు కనుక 30,000 బీవీలు ఈ లెగ్ మెయింటైన్ చేస్తే, సూపర్ స్టార్ లెగ్ మెయింటైన్ చేస్తే టోటల్ గా 2 మంత్స్ మెయింటెనెన్స్ అయిపోతే కనుక హ్యాపీగా మనం సైడ్ వాల్యూ ఇంకొక 2 నెలలు కూడా 20,000 మనకు మెయింటెనెన్స్ చేస్తే మనకి ఇక్కడ 4th మంత్ నుంచి ట్రావెలింగ్ ఫండ్ వచ్చేసి 4% కంపెనీ టర్న్ ఓవర్ మీద నుంచి మనకి వస్తుంది అనమాట. 4th మంత్ నుంచి. అయితే ఏ నెల అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో ఆ నెలలో మనకి ట్రావెలింగ్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ మనకి ఈ యొక్క ట్రావెలింగ్ ఫండ్ లాస్ట్ మంత్ ఎంత వచ్చిందంటే 2% ఉండేది, ఇప్పుడు మనకి 4% అయింది. 4% అవడం వల్ల లాస్ట్ మంత్ మనకి 1850 రూపాయలు వచ్చింది. అంటే దగ్గర 3,700 రూపాయలు మనకి ఈ యొక్క ట్రావెలింగ్ ఫండ్ అనేది వస్తుంది. ఇది లాస్ట్ మంత్ చూసుకుంటే ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎందుకంటే ఒకే నెలలో ఇంకో 2,000 పెరగచ్చు, లేదా ఒక 500-1000 రూపాయలు తగ్గచ్చు. సెకండ్ వ్యక్తి కనుక మన కింద ఇంకొక వ్యక్తి 30% లోకి వస్తే, రెండో సూపర్ స్టార్ కనుక వస్తే మనం సైడ్ వాల్యూ 20, పీజీ బీవీస్ కనుక 20,000 చేస్తే మనల్ని వచ్చేసి గోల్డ్ స్టార్ అంటారు. మనం వచ్చేసి 36% కమిషన్లోకి వెళ్ళిపోతాము. ఎల్బి వచ్చేసి ఇంకొక 3% మనకి అదనంగా వస్తుంది. అది కాకుండా మనకి బైక్ ఫండ్ అనేసి 4% కమిషన్ వస్తుంది. 4% కమిషన్ వస్తుంది అన్నమాట. బైక్ మెయింటైన్ చేయడం కోసం. అది ఏది 3 నెలలు మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత నుంచి గుర్తుపెట్టుకోండి, మళ్ళా వెంటనే వస్తుంది అనుకునేది. ఈ ఎల్బి మాత్రం అదే నెలలో వస్తుంది 3% అదనంగా. కానీ ఈ యొక్క బైక్ ఫండ్ మాత్రం 3 నెలలు మెయింటైన్ చేసిన కాడి నుంచి 4వ నెల నుంచి మనకు వస్తుంది. మెయింటైన్ చేసిన నెలలోనే వస్తుంది. అలాగే ఇక్కడ దాకా మళ్ళీ ఒక లెక్క, ఇది సూపర్వైజర్ అయ్యాము. సూపర్వైజర్ లాగా మన కింద వాళ్ళని కొంచెం మనం మీటింగ్లు ఇచ్చుకుంటూ నడిపించాలి. ఇక్కడ నుంచి మనం మేనేజర్ లాగా ఫీల్ అవ్వచ్చు. ఇది 3వ వ్యక్తి కనుక మన కింద 30% కమిషన్లోకి వచ్చాడు అంటే ఓన్లీ మన పర్సనల్ అంటే మన ఇంట్లోకి సరుకులు ఒక 1000 బీవీలు అంటే 3,000 పెట్టి మన ఇంట్లోకి సరుకులు తీసుకుంటూ ఉంటే చాలు నెల మనం వచ్చేసి రూబీ స్టార్గా మారిపోతాము. మనం వచ్చేసి 39% కమిషన్లో ఉంటాము. ఇది వచ్చేసి ఇక్కడ ఇంకొక 2% ఎల్బి వస్తుంది. ఇక్కడ కారు మెయింటైన్ చేయడం కోసము కారు ఫండ్ 2% వస్తుంది. ఇది కాకుండా మీటింగ్ ఫండ్ ఒక 3,000 దాకా రావచ్చు. ఎందుకంటే 50 పైసా ఇస్తాడు ఇక్కడ మనకి. ఆ 50 పైసా ఈక్వల్ టు 3,000 దాకా రావడానికి అవకాశం ఉందన్నమాట. 3,000 రూపీస్ నెల మన అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. అది ఈ ఫండ్స్ అన్ని వస్తూ ఇది పడిపోతూ ఉంటాయి అనమాట. అది ఇక్కడ నుంచి మనకి ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే మనకి కొంచెం మన మీద మన లైఫ్ మీద ఎక్స్ట్రా భారం పడదు అనమాట. ఎందుకంటే మన పర్సనల్ గా కొంటే కూడా సరిపోతుంది. కానీ 3 లెగ్గులు ఒక్కొక్క లెగ్ నుంచి 30,000 బీవీలు మాత్రం వస్తూ ఉండాలి. మన కింద 4వ వ్యక్తి కనుక 30,000 కనుక మెయింటైన్ చేస్తే మన పర్సనల్ బీవీస్ 1000 బీవీలు చేస్తే చాలు. మనల్ని వచ్చేసి డైమండ్ డిడి స్టార్ అంటారు. మనం వచ్చేసి 42% కమిషన్లోకి వెళ్ళిపోతాము. ఇంకొక 2% ఎల్బి వస్తుంది. ఇక్కడ హౌస్ కొనుక్కోవడానికి హౌస్ ఫండ్ అనేసి 2% ఇస్తాడు. అది కాకుండా ఇక్కడ మీటింగ్ ఫండ్ వచ్చేసి ఒక 5,000 రూపాయలు మనకి వస్తుంది. మీటింగ్ ఫండ్ ఒక 5,000 రూపాయల దాకా రావడానికి ఆస్కారం ఉంది. ఇది మనకి ఒక్కొక్క నెలలో 9,000 కూడా తీసుకున్నారు. 9,000 రూపాయలు కూడా తీసుకున్నారు. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అదే 5 మంది కనుక మన కింద 5వ వ్యక్తి కూడా సూపర్ స్టార్ వస్తే కనుక మనం
పర్సనల్ బీవీలు, ఓన్లీ పర్సనల్ బీవీలు 1000 బీవీలు కొంటే చాలు మనల్ని చైర్మన్ స్టార్ అంటారు. మనం వచ్చేసి 45% కమిషన్లోకి వెళ్ళిపోతాము. 45% కమిషన్లోకి వెళ్ళిపోతాము. 1% మనకి అదనంగా ఎల్బీ వస్తుంది 5th లెవెల్ నుంచి. అదే కాకుండా ఇక్కడ చైర్మన్ హానరీ ఫండ్ అనేసి 2% మళ్ళీ అదనంగా వస్తుంది. తర్వాత మీటింగ్ ఫండ్ వచ్చేసి ఇక్కడ ఒక 7,000 రూపాయలు మనకి మీటింగ్ ఫండ్ రావడానికి ఆస్కారం ఉంది. ఇది దగ్గర 10,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక నెలలో. అదనమాట. ఈ విధంగా మనకు వస్తుంది. దీంతో పాటు మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అదనంగా మనకి ఈ 5 లెగ్గుల నుంచి టోటల్గా 10 లక్షల బీవీలు వస్తూ ఈచ్ వన్ లెగ్ అంటే ఒక్కొక్క లెగ్ నుంచి 40,000 బీవీస్ కనుక ఈచ్ వన్ నుంచి మనకి 40,000 బీవీస్ కనుక వస్తే ఇంటూ 5 లెగ్గులు అనమాట. ఈ విధంగా వస్తూ టోటల్గా మళ్ళీ 10 lakhs బీవీలు అవ్వాలి. అంటే ఒక్కొక్క లెగ్లో 40,000 కాడికి తగ్గకూడదు. టోటల్గా అన్ని లెగ్గుల మీద 10 లక్షల బీవీలు వస్తే కనుక మనకి ఆర్ఏబి యాడ్ అయిపోతుంది. ఆర్ఏబి అంటే రాయల్ యాన్యువల్ బోనస్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1% కంపెనీ టర్న్ మీద వస్తుంది. ఇది వచ్చిందంటే కనుక మనకు ఒక 20 నుంచి 30,000 దాకా మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇది ఎవ్రీ మంత్ యాడ్ అవుతుంది కానీ మన అకౌంట్లో పడదు. ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో పడుతుంది, ఫస్ట్ వీక్లో పడుతుంది. ఇప్పుడు ఈ అమౌంట్ నాకు దగ్గర